మొట్టమొదటగా ఈ అందాల పోటీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సదస్సుకు విచ్చేసిన అన్ని విద్యార్థి యోజన మహిళా అండ్ సాంస్కృతిక సంఘాల నాయకులకు కార్యకర్తలకు నేను అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన తెలంగాణలో తెలంగాణ సంస్కృతిని ఆచారాలను సాంప్రదాయాలని ప్రజలందరికీ తెలియజెప్పాలి, ప్రపంచవ్యాప్తం చేయాలి అని చెప్తూ ఏదైతే అందాల పోటీ నిర్వహించబోతున్నారో అసలు ఈ భౌతిక అంటే ఫిజిక్ పైన ఆధారపడి నువ్వు ఇంత వెడల్పు ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత సన్నగా ఉండాలి అని ఈ కొలతల ఆధారంగా నిర్వహించే ఈ అందాల పోటీ అనేది మహిళల ఆత్మగౌరవానికి కించపరుస్తుంది. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేది కాదు. మన జూపల్లి కృష్ణారావు మంత్రి గారు అంటున్నారు ఇది మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా పెంచడానికి మేము చేస్తున్నామని. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది. ఈ కొలతల ఆధారంగా అందాన్ని నిర్ణయించడానికి మీరెవరు? ఒక గవర్నమెంట్ ఇలాంటి పోటీలు నిర్వహించొచ్చా? దీన్ని మనము ఈరోజు ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వాలు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి. ప్రజలు ఏం కోరుకుతున్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలతో ఉన్నారు వాటిని పరిష్కరించాలి. ఈరోజు మహిళల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక చిన్న రోజు బేబీ నుంచి తీసుకుంటే 70-80 సంవత్సరాల వృద్ధులకి కూడా ఈరోజు రక్షణ లేదు. అత్యాచారాలు నేరాలు పెరుగుతున్నాయి. మీ అందరికి తెలుసు నిర్భయ అభయ సంఘటనలు. మొన్న రీసెంట్ గా ఇక్కడ హైదరాబాద్ లోనే భర్త భార్యని ముక్కలుగా కోసి ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఉడికించి ముక్కలంతా ఉడికించి చేశాడు. ఇలాంటి కిరాతకమైన సంఘటన జరుగుతుంది. మొన్ననే MMTS లో ఒక అమ్మాయి పైన అత్యాచార ప్రయత్నం అనేది జరిగింది. ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఈ రోజు ఇంట్లో లేదు, బయట లేదు, స్కూల్స్ లో లేదు, కాలేజెస్ లో లేదు, ప్రతి చోట ఈ సంఘటనలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సంఘటనల్ని కంట్రోల్ చేయడానికి, ఇట్లాంటి సంఘటనల్ని జరగకుండా ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కానీ ఇలాంటి సిగ్గుచేటైన అందాల పోటీల్ని నిర్వహించడం అనేది గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్ తనకు తానుగానే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. 1996లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ అందాల పోటీని నిర్వహించింది. అప్పుడు మా మహిళా సంఘం అక్కడ బెంగళూరులోను మొత్తం ఆల్ ఇండియా వైడ్ గా దానికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాము. మాతో పాటు మిగతా మహిళా సంఘాలు కూడా ఉద్యమాల్లో ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనది సారా వ్యతిరేక ఉద్యమం నిర్మించిన చరిత్ర కలిగిన రాష్ట్రము. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది వేలాది మంది మహిళలు వచ్చి సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి ఉద్యమాన్ని నిర్మించిన ఈ తెలంగాణలో ఇలాంటి పోటీలు జరగకుండా మనందరం కూడా కలిసికట్టుగా మున్ముందు ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం అనేది ఉంది అని నేను భావిస్తూ, ఈ ఉద్యమంలో మేము ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘము పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉంటుందని, ప్రతి కార్యక్రమంలో ముందుంటుందని మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తూ నా ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిస్తున్నాను ఫ్రెండ్స్.